నా వయస్సు 27. పెళ్లి అయింది. 2 పిల్లలు ఉన్నారు. నాకు 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మా అంకుల్ నాతో చాలా చనువుగా ఉండేవారు. ఆయన తన పక్కనే నన్ను కూర్చోపెట్టుకుని నా మర్మావయాల దగ్గర చేయి పెట్టి రుద్దేవారు. నాకు చాలా హాయి అనిపించేది. అదేమిటో, అదెందుకో నాకు అప్పుడూ తెలియదు. తర్వాత ఆయన వేరే ఊరు వెళ్ళిపోయారు. దాంతో నేనే మర్మావయాల దగ్గర చేత్తో రుద్దుకుంటూ ఎంతో తృప్తి చెందేదాన్ని. దీన్నే హస్తప్రయోగం అంటారు అని, దానివల్ల ఎంతో నష్టం ఉందని నాకు తెలియదు. పెళ్లి అయిన తర్వాత మావారు సెక్స్లో పాల్గొంటే నాకేమీ తృప్తి అనిపించేది కాదు. ఆయన 2 నిమిషాల్లో సెక్స్ ముగించేవారు. అదే సెక్స్ అనుకునేదాన్ని. ఆయన చేస్తే తృప్తి కలగకపోవడం అటుంచి నాకు ఏదో తెలియని బాధ కలిగేది. అప్పుడు నేను హస్తప్రయోగం చేసుకువేదాన్ని. మావారు సెక్స్ చేసినప్పటికీ తృప్తి లేకపోవడం వల్ల హస్తప్రయోగం కంటిన్యూ చేస్తూ వచ్చాను. అది తప్పు అనే భావం మనస్సులో గట్టిగా మెదిలినప్పుడు మధ్యలో మానేస్తూ ఉంటాను. అలా మానేస్తే నాకు తల దిమ్మెక్కినట్లు అవుతుంది. ఏదో అయిపోతుంది. పిచ్చెక్కినట్లు అవుతుంది. మావారికి కొంతకాలం నుంచి షుగరు కూడా వచ్చింది. దాంతో ఎప్పుడో తప్ప సెక్స్లో పాల్గొనడం లేదు. నిత్యం ఏదో బాధ అనిపిస్తోంది. అంతా ఆయోమయంగా ఉంటోంది. ఇటీవల చైల్డ్ అబ్యూజ్ గురించి విన్నప్పుడు మా అంకుల్ వైల్డ్ అబ్యూజ్ చేశారని అర్థం అయింది. చైల్డ్ అబ్యూజ్ వలన నా జీవితం ఇలా పాడైపోయిందా? అసలు సెక్స్లోనో కాకుండా హస్తప్రయోగంలో ఆనందం పొందే విధంగా మారిందా? ఇప్పుడు మావారితో సుఖం పొందాలంటే ఏం చేయాలి? నా బాధను అర్థం చేసుకోండి. సలహా ఇవ్వండి. మీ అయోమయ పరిస్థితికి సెక్స్ విజ్ఞానం లేకపోవడం కారణం. చైల్డ్ అబ్యూస్ కారణం కాదు. కాని మీకు హస్తప్రయోగం అలవాటు అవడానికి మీ అంకుల్ మిమ్మల్ని ఆ విధంగా ప్రేరేపించి రుచి చూపించడం కొంత కారణం. హస్తప్రయోగం లేదా స్వయంతృప్తి ఏమాత్రం హానికరం కాదు. మీ వారికి శీఘ్రస్ఖలనం సమస్య ఉండటంతో మీకు సెక్స్లో మూడ్ వచ్చే టైంకి వారికి వీర్యం పడిపోవడంతో మీరు రిస్క్స్ అవుతున్నారు. అంతే తప్ప హస్తప్రయోగం కారణం కాదు. ఫోర్బ్స్లో మీకు మూడ్ వచ్చేవరకు పాల్గొని ఆపైన సెక్స్లో పాల్గొంటే మీవారికి 2 నిమిషాల్లోనే వీర్యం పడిపోయినప్పటికీ ఏ బాధ ఉండదు. స్త్రీలల్లో మూడ్ అందుకునే టైమికి పురుషునికి వీర్యం పడిపోతే చాలా బాధగా, చికాకుగా అనిపిస్తుంది. అదే మీ సంగతి. మీలో సెక్సువల్ ఫీలింగ్స్ చక్కగా ఉన్నాయి. దాన్ని సరైన శృంగార కళతో ఆస్వాదిస్తే పూర్తి హాయి చేకూరుతుంది. మీవారి శీఘ్రస్థలనం సమస్యకి మందులు వాడితే కంట్రోలు అవుతుంది. డాక్టరీ సంప్రదించండి. అన్నీ చెబుతారు. ఏందో నేను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తానా, నా కొడుకు ఫాలో చేయడంలే. ఏం చేద్దాం, ఊరినే వీడియోలు ఆపేసి ఏదైనా బేల్దార్ పని చేసుకుందామా ఎట్లా?